నాకు నాగేంద్ర అన్న మిత్రుడు ఉన్నాడు, మంచి మిత్రుడు, ఆ సామాజిక వర్గం మళ్ళీ అతను, బట్ జెన్యూన్ పర్సన్, భలే చెప్పాడు లెక్క. సరే మనం ఎలక్షన్ చూసుకుంటే 40% జగన్మోహన్ రెడ్డికి వచ్చిందన్నారు. మేము దగ్గర ఇప్పుడు కొత్త లెక్కలు తీయట్లే కానీ పాత లెక్కలతోనే సమాయిస్తున్నారు మనకి 2011 స్టాటిస్టిక్స్. ఇప్పుడు దగ్గర 25-27% ఉంటారు కాపులు. అవును, ఈసారి ఇలా కన్సాలేట్ అయ్యారు. తక్కువ ఎక్కువ ఏదైతేనే సోదరు సామాజిక వర్గంతో మనం ఎలా అవ్వాలి, ఈ ప్రభుత్వ స్థాపన జరగలేదు. ఎందుకంటే పాపం పవన్ కళ్యాణే లేదనుకోండి ఈసారి ఆ సామాజిక వర్గ రిప్రజెంటేషన్ కనుమరుగైపోతుంది. ఉదాహరణకి మహానుభావుడు రంగా గారి తర్వాత చిరంజీవి గారు ఏదో ప్రయత్నించారు, ఫెయిల్ అయ్యారు. ఈయన వచ్చారు కల్లా ఇంకా ఈయన కూడా ఇక్కడ ఈసారి ఓడిపోయాడు అనుకోండి, ఏమవుతుంది రాజకీయ క్షేత్రంలో? ఆ సామాజిక వర్గం నిలదొక్కునే పరిస్థితి లేదు. ఒక రిప్రజెంటేషన్ ఉండదు కదా. మహా అయితే ఉప ముఖ్యమంత్రి ఈసారి కూడా అది ఇచ్చిన ఆయన ఒకటే అన్నాడు, ఉప ముఖ్యమంత్రి కూడా అవడం చిన్న విషయం కాదు కదా అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఎలా ప్రొవోకేట్ చేస్తారు, తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రితో మొదలెట్టి దావూస్ తీసుకెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని చేయడాక వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు తినరా బాబు అంటే వీళ్ళు తీసుకెళ్ళి అక్కడతో భజనలు చేయించి మొత్తం ముఖ్యమంత్రి చేసేస్తారు. అక్కడ కూడా స్లోగన్స్ మళ్ళీ ముఖ్యమంత్రి కదా. మీరు అట్నుంచి వస్తే ఇటు పక్క నుంచి కూడా మూలు ఉంటాయి. ఢిల్లీ వేదికగా 58 మంది సామాజిక వర్గం కన్సల్టేట్ అయి ఉన్నారు. ఏం చేస్తుంది సార్ అదే బీజేపీ? ఇప్పుడు నాకు మీరు చేస్తారు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ఒక పవన్ కళ్యాణ్ త్రూ గేమ్ చేయాలని చెప్పేసి చాలా బిగ్ ప్లాన్ వేసిందని చెప్పేసి కూడా ఉన్నారు. ఆయనకు కూడా కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలో బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలో కొంతమంది అటాచ్ చేయారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసి చిరంజీవిని హైలైట్ చేస్తూ వస్తుంది బీజేపీ. ఏం చేస్తుంది గేమ్ అంటే? ఇప్పుడు మీకు షిండే లాస్ట్ టైం మహారాష్ట్రలో ఏమయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. నెక్స్ట్ డిప్యూటీ సీఎం అయ్యాడు. ఎవరు? ఫెడరడీస్ కోసం, బీజేపీ మూవ్ కోసం. మీరు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తీసుకోండి, 1-2-3 స్ట్రాటజీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇవాళ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఎత్తుపోయి లేవు అసలు అక్కడ. ఇప్పుడు దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ తిరుగుతాడు కాలం మధ్యలో. ఇలా కూడా అనాజర్ ప్రోడక్ట్ ఇవి. మీకు అర్థమైందా? పాండిచేరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కిరణ్ బేడీని ఎత్తికెత్తి మొత్తం కాంగ్రెస్ ని తుడిచేశారు అక్కడ. మీరు గమనించుకోండి ఇవన్నీ మూవ్స్. ఈ కరెక్ట్ గా ఎక్కడ ఉంటాడు? ఢిల్లీ అంటే మొత్తం 90% ఢిల్లీ కేంద్ర హోంశాఖ ఆధీనంలో గవర్నర్ చేతిలో ఉండి మిడుగుడు పురుగు గవర్నమెంట్. అక్కడ ఎవడున్నవాడు ఏమి ఉండదు, అడవాడి పేలా లేపుకోవడమే. ఆ బ్యాచ్ని తీసుకొచ్చి ఇక్కడ కేజ్రీవాల్ తోపని పంజాబ్ ఇచ్చారు, అక్కడ కాంగ్రెస్ నోట్లో మట్టి కొట్టి. నెక్స్ట్ తీసుకెళ్లి గుజరాత్ ఎత్తుకున్నారు. గుజరాత్ లో ఏంటి కాంగ్రెస్ ఉండేది రెండో ప్లేస్, ఇప్పుడు మనోడు ఎక్కేశాడు అక్కడ. అయితే నువ్వు 40 ఏళ్ళు 30 ఏళ్ళు బట్టి అక్కడ ఉన్నారు, మంట ఎక్కిపోయి ఒకసారి గవర్నమెంట్ మార్పు అన్నారు అనుకోండి, రెడీగా ఉంటాడు కేజ్రీవాల్. కాంగ్రెస్ ఏది మళ్ళీ ఎత్తుక్కోవడమే మీరు. అలా వీళ్ళు ఏం చేస్తారంటే ఉత్తరాదిన బాగా పాగాయేసారు బీజేపీ, దక్షిణాదిన పాగాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కొన్ని సామాజిక వర్గాలను ప్రేరేపించాలి. నాకు నేను చెప్పాను 40% వైఎస్ఆర్సీపీ అన్నప్పుడు 27% కాపు సామాజిక వర్గం అనుకుందాం. చాలా గట్టిగా ఉంది. వాళ్ళని చేంజ్ చేయలేరు. గట్టిగా ఉంది కదా. రెడ్డి సామాజిక వర్గాన్ని చేంజ్ చేయలేరు రేటు. రెడ్డి సామాజిక వర్గానికి చేంజ్ చేయలేదు రేటు. అది కూడా ఒక కన్సల్టేట్ బ్యాంక్. అవన్నీ ఎంత 5, 6, 3, 4, 2% కదా సార్. ఈ లెక్క చూడండి ఒకసారి మీకు అర్థం. ఇప్పుడు ఓటు షేర్ కాపులు 27% దగ్గర అనుకుందాం. గంప కొత్తగా మొత్తం తెలుగుదేశంతో ఎలానే కొట్టారు కదా. కొట్టప్పుడు మీరు క్లెయిమ్ చేసుకునే రేటు చెప్దాం. 40% వైఎస్ఆర్సీపీ, 27 దగ్గర వీళ్ళది అనుకో, ఇంకో 5% వేరే వాళ్ళు కలిపితే 72% వీళ్ళ దగ్గర ఉంది. ఇద్దరికి అటాచ్ అయిపోయింది కదా. 2029లో ఎలక్షన్ పెడితే 28% తెలుగుదేశం ఓటు బ్యాంక్ ఉంటుంది. దానికి నేను కూడా కాదు, మీ ఈనాడు రేసెడ్డి పచ్చలోడు ఎంత బాగా రేసెడ్డి తెలుసా? 11 నియోజకవర్గంలో 1,00,000 పైన సభ్యత్వంలో మొదలయ్యి 58 దగ్గర నియోజకవర్గంలో 50,000 లోపునయ్యి. మిగిలినవన్నీ అల్లప్పటి నుంచి నేను చెప్తున్న పాత కదే. ప్రస్థానం లేదు, 45 నియోజకవర్గాలు, ఇంకో 5 గెలిపాడు 50 వేసాడు. లెక్క చూసుకోండి. ఆ ప్రస్థానం మనం గెలిచినవి కూడా అది విత్ జనసేన సపోర్ట్ తో. అదే కదా. ఇప్పుడు మీకు వాళ్ళలో 4 రకాలు ఉంటాయి. ఉదాహరణకి కాపులు లేకపోతే బలిజ అని ఎలా అయినా అవడానికి ఏముందండి. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండింగ్ రోల్లో తిరుపతిలో గెలిచిన చిరంజీవి గారిని ఒక్కసారి కనుక ఫ్రంట్ ఎండింగ్ కాంగ్రెస్ నుంచి కాదని తెచ్చుకోగలిగితే ఏమవుతుంది? ఓ షిండే గారి రూపంలో ఆప్షన్ ఈయన ఎక్స్ప్లోర్ చేశారనుకోండి, చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా పాసిబిలిటీ ఎంతమంది కాదనలేరు. చాలా మంది అయితే అసలు ఆ సామాజిక ముందు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడు కదా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 7 అంతస్తులు 700 కోట్ల బిల్డింగ్ కడతారు. ఎవరు కడతారు? అది ఏ సామర్థ్యం ఉన్న వాళ్ళు కడతారు? బీజేపీ చూడండి సెంట్రల్ ఆఫీస్ ఎలా ఉంటుందో ఆ సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ లో బేస్ క్యాంప్ క్రియేట్ అవుతుందంటే సౌత్ జోన్ హెడ్ క్వార్టర్స్ తయారవుతుందని అర్థం కదా బీజేపీ పరంగా. ఒకసారి ఇక్కడ ఏదో ఒక స్టేట్ 2 నిమిషాల పని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ అధ్యక్షుని చేయడం. ఈ తప్పేలగడ నిన్న మొదలెట్టి నేను ఎప్పుడు ఎలక్షన్ అయిన 10 రోజుల నుంచి చెప్పాను నేను. మీరు గమనించారా? ఒక్కసారి కనుక సదరన్ స్టేట్ లో నాకు తెలిసి మీరు కేరళ నుంచి చూసుకోండి, 4 సదరన్ స్టేట్స్ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వీటిల్లో చిరంజీవి గారి వైబ్రేషన్స్ కనబడతాయి ఎక్కువ.
ఎక్కువ ఉంటుంది అంత కాదన్నా ఇది క్రౌడ్ పుల్లర్ తర్వాత విషయం తర్వాత. సో దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలా అయినా అనుకోండి మహారాష్ట్ర ఎలక్షన్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చారు. సో సౌత్ లో బేస్ క్యాంప్ కోసం అరుల్ చేస్తున్న దగ్గర ఇంకొంచెం స్ట్రాంగెస్ట్ బేస్ క్యాంప్ క్రియేట్ అయింది అనుకోండి, అది ప్రాబ్లీ ఫ్రమ్ ఏపీ. లేదంటే లాస్ట్ టైం ఇక్కడ మనకి సంజయ్ గారి ధర్మం అనే స్థాయి పెరిగింది కదా, ఒక అడుగు ముందుకెళ్ళారు అరవడుతోనో దీంట్లో. ఇక్కడ మీకు సౌత్ లో ఒక పాకెట్ క్రియేట్ అయింది అనుకోండి సార్, ఆప్షన్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఈజీ అవుతుందో కదా? డెఫినెట్ గా ఇది. సో అంటే మీ వ్యూ ప్రకారం ఖచ్చితంగా చిరంజీవి గారిని ఫ్రంట్ ఎండ్ చేసి ఇక్కడ టీడీపీని చంపేయాలి ఈ టర్మ్ కి. వాళ్ళు అసలు మీకు ఎప్పుడైనా గుర్తు, నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ దృష్టిలో ఎవడో ఒకడిని బల్లి పురుగు తిన్నట్టు తినడమే వాళ్ళు జయం. అది ఎవరైనా అవ్వచ్చు, ఇది రాజకీయం చదరంగం అంటారు. మీరు లోకేష్ అని ఒక మూవ్ ఇచ్చారు అనుకోండి అటు నుంచి ముఖ్యమంత్రి అని, వాళ్ళ మూలు వాళ్ళకే ఉంటాయి. సరే ఇక్కడ ఇప్పుడు బీజేపీ విత్ పవన్ కళ్యాణ్ అయితే టీడీపీకి 25 to 25 మ్యాక్స్ ఓట్ బ్యాంక్, 28% మ్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు జనసేన లేకపోతే అసలు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి కూడా ఉండదు, ఇంపాసిబుల్. దీనికి ఆల్రెడీ ఫ్రిక్షన్ ఎక్కడ ఉందంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి అయితే లోకల్ బాడీస్ లో 175 అన్నిటికి 40% రిజర్వేషన్ కోసం జనసేన ట్రై చేస్తుంది. ఒక్క పవన్ కళ్యాణ్ గారే పాపం ఆయన సంయమనం పాటిస్తున్నారు, కింద గ్రాస్ రూట్ లో అల్లాడిపోతున్నారు వాళ్ళు, చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దాంతో ఏమవుతుందంటే ఒక్కసారి ఎవరికైనా వాళ్ళ కులం తల్లిలాడిది. ఒక ఏబి వెంకటేశ్వర ఒకటికే తెలిస్తే మేము ఇది అన్నప్పుడు అవతల వాళ్ళకి అదే కదా, ఎవరి కులం వాళ్ళకి సామాజిక వర్గంగా ఉంటది కదా. మరి వాళ్ళ నిద్రలేస్తే ఇప్పుడు ఇక్కడ సేఫ్ గా ఉంది ఎవరు సార్? ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా? ఎవరు కాదు, జగన్మోహన్ కళ్యాణ్ గారు సేఫ్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సేఫ్ గా ఉన్నారు, ఎందుకంటే మొత్తం అంతా చూడండి లా అండ్ ఆర్డర్ మీద కంటిన్యూస్ గా ఫోకస్ చేసి మాట్లాడు ఆయన. లా అండ్ ఆర్డర్ ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు కింద ఉంది, హోంమంత్రి గారు అనితమ్మ కేవలం నామక వస్తాయి. ఏదో అక్కడ లా అండ్ ఆర్డర్ అంతా మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఇండైరెక్ట్ గా ఎవరిని బ్లేమ్ చేస్తాడు అతను? చంద్రబాబు కలేజీ సినిమాలు చూడండి, అక్కడ ఎవరు లేరు కదా సార్ అంటాడు బెమ్మానంద్. సరిగా చూడు ఉన్నారంటాడు. సరిగ్గా చూడండి లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉందన్నది తెలుస్తుంది. అంటే ఈ స్ట్రైట్ అవే అటాకింగ్ యాజ్ అన్ అపోజిషన్ లీడర్ గా కొడుతూనే ఉన్నాడు ఆయన కుంభస్థలాన్ని. దానికి తగ్గట్టు హోమ్ మినిస్ట్రీ మూవ్ వచ్చింది అక్కడి నుంచి టీటీడీ విషయంలో. టీటీడీ మూవ్ వచ్చింది, కర్మ గాలి అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లాబింగ్ తోనే ఆగింది. ఒకరు కాకపోతే ఫస్ట్ టైం మూర్తి గారు చెప్పారు సానా దినాలు యాదవ్ ఉన్నట్టు, సానా దినాలు యాదించుకున్న 6 ప్రాణాలు పోయి సానా దినాలు 80 సంవత్సరాల లెగసీలో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కూడా సానా దినాలు యాదించుకునేలా వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ వచ్చినట్టయితే ఎత్తేసేవాళ్ళు ఈ పాటికి. అన్ని వేలు ఇటే చూపించారు. ఈ టీటీడీ చైర్మన్ కొంప ముంచారు సార్, అయితే నేను ఎత్తిపోతల పథకమే జస్ట్ మిస్ అవి. సత్యత మనం ఏదో అనుకుంటున్నట్టు ఈ నితీష్ కుమార్ మణిపూర్లో కెలికాడు, అయితే ఢిల్లీని మనం దావోస్ వేదికగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పదవి కోసం ఒక పాచికేసం ఫీలర్ల కోసం అన్నట్టుగా చంద్రబాబు గారు రాజకీయం మొదలెడితే మీ ఏజ్కి ఈక్వలెంట్ ఏజ్తోనే ప్రధానమంత్రి స్థాయిలో 3సార్లు వెళ్ళిన ఆయన, మీలాగే ముఖ్యమంత్రి కూడా చేసి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ కూడా పాచికలు రెడీగానే ఉన్నాయి. అందులో సదరన్ స్టేట్ లో బల్లిని తినడానికి రెడీగా ఉంటాడు పురుగుల్ని. వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అక్కడ ఈ ధరం పోవడం దీక్షలు అన్ని మర్చిపోయి రబ్బర్ పెట్టి చేరిపేశారు. మేము మనం బాయి బరంపురం కథలన్నీ ఎత్తేయాలంటే